హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి ఆల్రెడీ ఈరోజు షిఫ్ట్ 1 మధ్యాహ్నం షిఫ్ట్ 2 రెండు సెషన్స్ కూడా అయ్యాయి. ఈ రెండు సెషన్స్లో వచ్చినటువంటి పేపర్స్ని బేస్ చేసుకొని ఎలా పేపర్స్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి మనం నెక్స్ట్ రాబోయే షిఫ్ట్స్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టూడెంట్స్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని దీని మీద ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 రెండు పేపర్స్ని కూడా రాసి వచ్చిన వాళ్ళని ఒక్కసారి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒక్కసారి చూసినట్టయితే, సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే మ్యాథమెటిక్స్లో దాదాపు షిఫ్ట్ 1 అయినా షిఫ్ట్ 2 అయినా హార్డ్గా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ స్టేట్ పేపర్తో చూసుకున్నట్టయితే ఆంధ్ర స్టేట్ పేపర్లో ఎంసెట్ పేపరు ఈ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 రెండు పేపర్స్లో కూడా ఎంసెట్లో మ్యాథమెటిక్స్ కష్టంగా ఇచ్చాడనే ఎక్కువ మంది చెప్పుకుంటున్నారు. దాదాపు ఒక 30 to 40 క్వశ్చన్స్ వరకు కూడా ఈజీగా ఉంది. మిగిలినవన్నీ కూడా మోడరేట్ టు డిఫికల్ట్గా ఉన్నట్టుగా మ్యాథమెటిక్స్లో చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్లో లెంగ్దీ క్వశ్చన్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ అంతేకాకుండా లాజికల్ థింకింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. లాజికల్ థింకింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉండడం, ఈ విధంగా మ్యాథమెటిక్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మ్యాథ్స్ అనేది చాలా హార్డ్గా ఇచ్చాడని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఫిజిక్స్ విషయంకి వచ్చేసరికి ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఒక 5 to 6 క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఫిజిక్స్లో ఒక 10 క్వశ్చన్స్ వరకు మాత్రమే షిఫ్ట్ 1 తీసుకున్నా షిఫ్ట్ 2 తీసుకున్నా ఒక 10 to 15 క్వశ్చన్స్, అంటే ఒక షిఫ్ట్లో ఒక 10 క్వశ్చన్స్ ఉంటే ఒక షిఫ్ట్లో ఒక 12 క్వశ్చన్స్ వరకు ఈజీగా ఉన్నట్టుంది. అంటే ఈజీ టు మోడరేట్ బేసెస్లో ఉన్నాయి. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అవి కూడా చాలా హార్డ్గా ఉంది. షిఫ్ట్ 2లో ఫిజిక్స్ అనేది చాలా కష్టంగా ఉన్నట్టు, హార్డ్ కన్నా మోర్ హార్డ్గా ఉన్నట్టుగా మనకి చెప్తున్నారు. ఇకపోతే కెమిస్ట్రీ ఇది ఒక్కటే గోల్డెన్ చాయిస్గా అనుకోవచ్చు. ఎందుకంటే షిఫ్ట్ 1 అయినా షిఫ్ట్ 2 అయినా కెమిస్ట్రీలోనే స్టూడెంట్స్ ఎక్కువగా బాగా రాయగలుగుతున్నారు. ఎందుకంటే కెమిస్ట్రీలో దాదాపు ఒక 10 to 15 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. అంటే మోడరేట్ టు హార్డ్ కాకుండా ఈజీ టు మోడరేట్ బేస్లో ఉన్నాయి. సో ఒక రకంగా మూడిట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకున్నట్టయితే కెమిస్ట్రీయే ఒక రకంగా అందరికీ స్టూడెంట్స్కి సేవ్ చేస్తున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 రెండు ఓవరాల్గా తీసుకున్నట్టయితే పేపర్స్ కూడా నేను హార్డ్గానే అనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే షిఫ్ట్ 1 అయినా హార్డ్గానే ఉంది, షిఫ్ట్ 2 అయినా హార్డ్గానే ఉన్నట్టుంది. మరి ఇటువంటి పేపర్స్లో సో బాగా రాయగలిగే స్టూడెంట్స్ ఎవరైనా షిఫ్ట్ 1 అయినా షిఫ్ట్ 2 అయినా 135 to 145 వరకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక యావరేజ్గా రాసే స్టూడెంట్స్ అందరూ కూడా ఈజీగా 75 to 85 మార్క్స్ల మధ్యలో యావరేజ్గా రాసే స్టూడెంట్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు రేపు ఇక నుంచి రాయిపోయే స్టూడెంట్స్ అందరూ కూడా రిమైనింగ్ షిఫ్ట్కి రాయిపోయే స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మ్యాథమెటిక్స్ విషయంకి వచ్చేసరికి ఖచ్చితంగా మ్యాథ్స్ పేపర్ చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా లాజికల్ థింకింగ్ మీద ఎక్కువ ఉంది కాబట్టి వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎక్కువ టెన్షన్ అయిపోకుండా ఇప్పటికి మీకు ఏది వచ్చిందో దాన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. మీరు మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రాసేటప్పుడు 1 minute దాటి ఎప్పుడైనా క్వశ్చన్ వెళ్తున్నప్పుడు వెంటనే దాన్ని ఆపేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే చాలామంది ఈ రోజు రాసిన పేపర్స్లో చాలామంది చెప్పేది ఏంటంటే మ్యాథమెటిక్స్ లెంగ్తీగా ఉండడం వలన చాలా టైం వేస్ట్ అయిపోయింది, టైం కిల్ అయిపోయిందని చాలామంది అంటున్నారు. సో ఆ తప్పు మీరు చేయకండి. డెఫినెట్గా మీరు రాస్తున్నప్పుడే ఒక 1 minute దాటేసింది అంటే ఇమీడియట్గా ఆ క్వశ్చన్ని విడిచిపెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోండి. ఇక ఫిజిక్స్ విషయంకి వచ్చేకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ పడుతున్నట్టున్నాయి కాబట్టి ఫార్ములా బేస్డ్ మీద ప్రిపేర్ అవ్వండి. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఈ ఫిజిక్స్లోనే సెకండ్ ఇయర్ సిలబస్కి సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అందులో ఎస్పెషల్లీ మోడర్న్ ఫిజిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ఇచ్చే బిట్స్ ఎక్కువగా వాటి మీద పడ్డాయి కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇక కెమిస్ట్రీ ఇది మాత్రం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కన్నా మూడిట్లో కెమిస్ట్రీ మీద చాలా ఈజీ స్కోరింగ్ అనేది ఈ మూడుతో పోల్చుకుంటే కంపారిటివ్గా కెమిస్ట్రీలో మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కెమిస్ట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేస్తూ ఎటువంటి టెన్షన్ పడకుండా ఇప్పుడున్న ఈ షిఫ్ట్స్లో మనకు ఉన్నటువంటి అనాలిసిస్ని బట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ నెక్స్ట్ షిఫ్ట్స్లో రాయబోయే స్టూడెంట్స్ అందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎవరు టెన్షన్ పడకండి. ఇప్పటివరకు మీరు ఏదైతే చదివారో దాన్ని ఇప్పుడు అనాలిసిస్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఒక ర్యాంక్ అనేది వస్తుంది. లాస్ట్లో
మనం అన్నీ రాసిన తర్వాత నేను గత వీడియోలో కూడా చెప్పినట్టుగానే లాస్ట్లో విడిచిపెట్టిన వాటన్నిటి కూడా ఏదో ఒక చీట్ కోడ్ని అప్లై చేసుకుంటూ రిమైనింగ్ వాటికి కూడా అప్లై చేయండి. ఎప్పుడైనా పేపర్ హార్డ్గా వచ్చిందంటే అది మీకు ఒక రకంగా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు, ఎందుకంటే నార్మలైజేషన్ ప్రాసెస్లో మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో డెఫినెట్గా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.